హాయ్ గైస్, నేను మీ ప్రభు ఇన్ తెలుగు ఫ్రమ్ కామారెడ్డి. ఇవాళ మన కామారెడ్డిలో బిగ్గెస్ట్ ఐడల్స్ అయితే చూపించబోతున్నా. వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న, ఒక్కసారి మీ చిత్రపతి గణపతి డీటెయిల్స్ అయితే చెప్పాను ఒక్కొక్కసారి క్లియర్గా వీడియోలో. అన్న, జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. అయితే ఇది మేమంతా ఛత్రపతి సేన యూత్ ఈశ్వర్పురాలో ఉంటాము. ఈ గణపతి వచ్చేసి దుల్పేట్లో తీసుకొచ్చినాము. గణపతి హైట్ వచ్చేసి 18 ఫీట్స్ ఉంటుంది. గణపతి తీసుకున్నది సుందర్ కళాకారులు, ధూల్పేట్ల సుందర్ కళాకారులు. అంటే సుందర్ కళాకారు దేనికి ఫేమస్ అంటే ఈ ఫినిషింగ్ అన్నట్టు. నువ్వు కామెడీలు ఎక్కడ చూసినా ఈ కుందన్ వర్క్ ఎక్కడ ఉండదు. అది అందుకనే మేము ప్రతిసారి ఏదన్నా ఒకటి వెరైటీగా పెడతాము. లాస్ట్ ఇయర్ బాలాపూర్ చిన్న గణపతి పెట్టినాము, ఈసారి సుందర్ కళాకార్ ఈ విధంగా పెట్టినాము. ఈ స్టోన్స్ అవి ఇవన్నీ మేమందరం వచ్చేసి ఒక 45 మెంబర్స్ ఉంటాము. ఛత్రపతి సేన యూత్ అందరము 45 మెంబర్స్ ఉంటాము. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ సంఘం ఇన్ని రోజుల నుంచి ముందుకు నడుస్తున్నది. ప్రతిసారి మేము ఏదో ఒక విధంగా వెరైటీగా చేస్తాము. పెద్ద గణపత చిన్న గణపతి అయినా కొంచెం వెరైటీగా పెడతాము. డెకరేషన్ ఒక స్పెషల్ ఖచ్చితంగా 100% ఛత్రపతి సేన అంటే ఏదో ఒకటి స్పెషల్గా. లాస్ట్ ఇయర్ హైస్ బ్లింగ్ చేసే గణపతి సార్ ఎందుకు పెట్టలేమని 100 మంది అడుగుతున్నారు. ఒక్కసారి మీ గణపతి హైట్ ఎంత ఉంటుంది చెప్పండి అన్న. 18 ఫీట్స్. 18 ఫీట్స్ మొత్తం ఓవరాల్ గా. ఇక కింది స్టాండ్ నుంచి పైన దాకా 18 ఫీట్స్. ఇక ఫినిషింగ్ వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత గణపతి లుక్ వేరే ఉంటది. ఫినిషింగ్ వర్క్ కామారెడ్డిలో ఎక్కడ కూడా ఇట్లాంటి గణపతి లేదన్న. చెప్తున్నా కదా, ఛత్రపతి సేన అంటేనే ఒక వెరైటీ. ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీగా ప్లాన్ చేస్తాము. అండ్ మీ గణపతి ప్రైస్ ఎంత పడ్డా? 1,20,000. 1,20,000. 1,20,000. ఓకేనా, థాంక్స్ ఫర్ సపోర్ట్. రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి. పోనీ ఏ రానిరా కట్రా బే. రైట్ ఎంకరా సెట్ క్రేజీ. వస్తుడు రాజు గల్లీల పోరలు వెటికి రోజు దోస్తుల కల్పేస బొజ్జ గణేష్ పరమశివుని కొడుకు చిన్ని గణేష్. వస్తుడు రాజు గల్లీల పోరలు వెటికి రోజు దోస్తుల కల్పేస బొజ్జ గణేష్ పరమశివుని కొడుకు చిన్ని గణేష్. మన కోసం వచ్చిండు కైలాసం నుంచి 11 రోజులు పూజల ముంచాల. డెకరేషన్ చూస్తేనే బోరానైపోవాలా. వెల్కమ్ టు మై గల్లీ బొజ్జ గణేష్. చేతులతో నెత్తుకున్నాం బస్తంతా ఒక్కటే. గణేష్ పెట్టిన ఊరంతా సుట్టమై సందడి స్పీకర్ల పాటలు బోరల ఆటలు మంత్రాల పూజలు. గణేష్ పెట్టేస్తాం బస్ స్టాప్ దాకా లైట్లు వేసినాం. చెంకా ఇచ్చే లైట్లు పెట్టాం. చెట్టుల మొత్తం దింపేస్తాం. చేతులు కలిపేస్తాం. జీతాలు మొత్తం గుంజేస్తాం. గల్లీలో చందా కలెక్ట్ చేసినా ఫిర్ బి పైసలు సరిపోవన్నా. ఎందుకు రాబే టెన్షన్ నీకు, నేనున్నా కదా డోంట్ వరీ. పైసలు మొత్తం సెట్ చేసినా సర్పంచ్ అని కోకేస్తాం. బంధువులకైతే ఫోన్ కలుపు మార్కెట్ మొత్తం చెప్పనగాని. హలో పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? హలో పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. హలో వినిపిస్తుందా నాయన? పంతులు గారు మీకు వినిపిస్తుందా? హలో ఆపురాబే మ్యూజిక్. పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. పూజా సామాన్ చెప్తే రాసుకుంటా. హరిహర పూజా స్టోర్కి వెళ్ళి అడుగునా, ఆయన మొత్తం అతనే ఇస్తాడు. సరే నువ్వు టైంకి 7 గంటలకి వచ్చేసి పూజ స్టార్ట్ చేశారేనా? వస్తానేనా ఆయన. పూజ సామాన్ అంతా తెచ్చేస్తాం. తోరణాలు మొత్తం కట్టేస్తాం. పూరల సంతోషం ఆగనే ఆగదు. ముచ్చట్ల మంచిరు వాటిలు బాధలు చెప్పుకుంటే పోతే బాధలు నిన్నో. నవ్వుకు కారణం గణేశుడేగా. ఏడాదికోసారి గణేశుడు వస్తాడు. ధూమ్ధాం ఉండాలి 11 రోజులు. గల్లీల మొత్తం పాటలే. ఈ గల్లీల మొత్తం పాటలే. మా గల్లీల మొత్తం పాటలే. ప్రతి గల్లీల మొత్తం పాటలే. చెల్లో మమ్మీ ఏడున్నావు? హలో ప్రసదలన్నీ రెడీగా పెట్టుకో. డాడీ ఏడున్నాడు? నాకేం తెలుసురా చీని అమ్మ. ఎప్పుడు లేట నీతోని అమ్మ. ఓం శుక్లం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. సిద్ధిబుద్ధి వినాయక జ్ఞానం ప్రసాదించయా. పార్వతి మహాశివపుత్ర పూజలందుకోవయా. పిండి వంటలని ఆరగించి నిద్రించు నీవయా. ప్రతి తల్లి జోకొడుతని పార్వతిలా నీకయా. సిద్ధిబుద్ధి వినాయక జ్ఞానం ప్రసాదించయా. పార్వతి మహాశివపుత్ర పూజలందుకోవయా. పిండి వంటలని ఆరగించి నిద్రించు నీవయా. ప్రతి తల్లి జోకొడుతని పార్వతిలా నీకయా. గణేశుడు సైకిల్ మొత్తం వైపు వేరే బ్రో. హైదరాబాద్ లో పెద్ద గణేష్ హైదరాబాదే బ్రో. అరే దుల్పెట్టున్న గణేష్ కానీ పోరాలుంటాయి బ్రో. మా బస్తీలున్న గణేష్ చూసే గిరాకటం బ్రో. గణేశుడు సైకిల్ మొత్తం వైపు వేరే బ్రో. హైదరాబాద్ లో పెద్ద గణేష్ హైదరాబాదే బ్రో. దుల్పెట్టున్న గణేష్ కానీ పోరాలుంటాయి బ్రో. మా బస్తీలున్న గణేష్ చూసే గిరాకటం బ్రో. అరే భారత్ మొత్తం ఒకటే మాట గణపతి బప్ప మోరియా. ఏ గల్లీ చూడు మోరియా. ప్రతి గల్లీ బప్ప మోరియా. ఏ గల్లీ చూడు మోరియా. ప్రతి గల్లీ బప్ప మోరియా.
దొంగ 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 వచ్చిండు చీకటైతే మెల్లగా బిడిగిన కాలి కట్టూరిండు లడ్డు కావాలా నాయనా చాకు కావాలా నాయనా లడ్డు కోసం వచ్చి దొరికిందంటే దౌడలు రెండు పగిలిపోతాయి పక్క ముక్కలని చిరిగిపోతాయి బట్టలు మొత్తం చిరిగిపోతాయి చెంపలు రెండు ఉబ్బిపోతాయి దొరికిన గంటలు చిరిగిపోతాయి చిప్పులు మొత్తం ఎర్రగట్టి లడ్డు ముట్టలంటే ఇంకోసారి చేతులు కళ్ళు వణికిపోవాలి కిందికెళ్ళంతా కారిపోవాలి జ్ఞానోదయం పెరిగిపోవాలి గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మోరియా 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 పొద్దున పూజ షాటు వనదనం కదా ప్లేటు పట్టు దప్ప దప్ప పెట్టు చెప్పన కానీ చాలా మంది చిరుదే కొనజాని గణేశుడు పటాలు పెట్టు ఎంత్రీ సైన పాట పెట్టు డీజే టిక్కు పేరు కొట్టు చిమ్మలకి వచ్చిన టిక్లీ పెట్టింది అందమైన పొరి ఎవరు మచ్చా ఒడ్డుకి తెచ్చిర కట్టుకొని నడుస్తుంటే మడతకే కాబొడ్డికి పెట్టింది మొట్టానం పదికెల్లా పిల్ల బంగారం ముక్కు మీద వచ్చిన పోగు పట్టింది మొగల మనసుని కొల్ల కొట్టింది పట్టు చీరల పొట్టి పిల్ల అమ్మ తోడు గిరాకుంది పట్టు చీరల పొట్టి పిల్ల అమ్మ తోడు గిరాకుంది జోలకు చుక్కలు ముగ్గుతుడ దర్శన బుగ్గల నమ్ముతుడు జడలు రింగులు దింపుతుడ చెది గాజులు చేసే సబడి చూడు అటు ఇటు కలు దింపుతుడ దాని చూపులు దాచాను సూటిగా కళ్ళకు పెట్టింది కాటుగా నవ్విది చిన్నగా క్యూట్గా నవ్విది చిన్నగా క్యూట్గా నా గుండెల పేరు స్టార్టిగా గుండెల పేరు స్టార్టిగా 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 బెరం పట స్టార్టిగా 30,000 ఒకటోసారి 32,000 ఒకటోసారి 35,000 గుర్రగన్ పట 36,000 మధుపై పట 40,000 సురేష్ పట 42,000 కార్తిక్ పట 45,000 సినన పట 50,000 సాయన పట 50,000 సాయన పట ఒకటోసారి 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 లక్ష ఎంతనా లక్ష ఓ సినన పట ₹1,00,000 ఒకటోసారి రెండోసారి మూడోసారి నెత్తి మీద లడ్డు షాలు కప్పు ₹1,00,000 చెక్కు ఆన్ ద స్పాట్ ఇంటి దగ్గర డబ్బు లాగానే ఆగదు ₹1,00,000 అంటే మజాకా నెత్తిగిరి పని కట్టేసినాం ఎర్రని కుంకుమ నామం పెట్టిన ఒంటి మీద కుట్ట పైజాం వేసిన లాటిని చేతుల గట్టిగా పట్టిన మీదిన పుట్టిని పట్టని కొట్టిన బోరీల కోసం దాండియా పెట్టిన బోరల కోసం బ్యాండ్ పెట్టిన డీజే సెటప్ మొత్తం ముంగడ